నమస్తే. ఒక పక్కన అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలన్నీ కూడా ఒక పక్కన వాళ్ళు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో కానీ బయట కానీ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా కొంత సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్, కొంత కాంట్రవర్సీ అయినటువంటి స్టేట్మెంటే వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సంధ్యారెడ్డి గారితో. అక్క నమస్తే. సో ముందుగా జగదీశ్వర్ రెడ్డి కాసేపటి క్రితమే అసెంబ్లీలో సస్పెండ్ కూడా కావడం జరిగింది. సో స్పీకర్ను ఉద్దేశిస్తూ అవమానించేటువంటి తీరుగా మాట్లాడడం జరిగింది. అంటే ఏకవచనంతో మాట్లాడుతూ అది నీ సభన అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక దళితునికి ఒక స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు ఒక దళితుని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేమే గౌరవించి ఇవాళ ఒక స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు, ఒక స్పీకర్ అంటే హుందాగా ఇవాళ అధ్యక్ష అన్నప్పుడు సీఎం గారు కూడా ఇవాళ రెస్పెక్ట్ చేసి మాట్లాడే ఒక మంచి పదవిని జగదీష్ రెడ్డి గారు ఇష్టానుసారంగా, ఆయనకి మామూలుగా ముందుకు ఆయన నాలుకకు నరమే ఉండదు, కానీ ఏకవచనంతో మాట్లాడడం అనేది ఎంతవరకు దళితులకి. మరి ఇవాళ దళిత ముఖ్యమంత్రి అన్నప్పుడు మీ కేసీఆరే మోసం చేసిండు దళితుల్ని, ఇవాళ మీరు మోసం చేస్తున్నారు. ఇవాళ ఆ రకంగా మాట్లాడడం అనేది 100% కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, సస్పెండ్ చేయడం. ఎందుకు అంటే దళితులని ఇష్టానుసారంగా ఇక్కడ సభలో మీరు అవమానిస్తారు, మీ భవన్లనేమో దళితులకు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తారు. నిన్ననే మేము దళితుడు మిమ్మల్ని నమ్మొచ్చి పార్టీలో చేరండు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మోసం చేసిరు అంటుండ్రు. మీరు 6 నెలలకే మోసం అంటుర్రు. ఆయన పేరుంది కదా, మన ఎంపీకి పోటీ చేసి ఓడిపోయిందిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, విద్యావంతుడు. 6 నెలలకే నువ్వు మోసం వయసుని గిల్ల కొట్టుకుంటున్నావు, ఎమ్మెల్సీ లేదని. తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళ కళ, 10 సంవత్సరాలు ఉద్యోగాలు లేక బాధపడి ఇవాళ ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పడలేదు, వినిపించలా. నీకు ఎమ్మెల్సీ పదవి పోయేవరకు నా దారి నేను చూసుకుంటాను బీఆర్ఎస్ని బెదిరించినావు. మేము ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు విద్యావంతుడు, మా దాంట్లోకి రండి, మీకు మంచి స్థానం కల్పిస్తాము, దళితులకు పెద్దపీట నేస్తాము, బలహీన వర్గాలకి ఇస్తాము అన్నప్పుడేమో మీకు నచ్చలేదు. ఇవాళ మీరు ఏమో ఉంది బీఆర్ఎస్లో అనుకున్నారు కదా, ఒక విద్యావంతుడు తెలుసుకున్నారు కదా. ఈ రకంగా దళితులను మోసం చేసే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. దానికి నిదర్శనం వీళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్లస్ ఇక్కడ మన స్పీకర్ గారు. ఎందుకంటే మనము ఒక రాజ్యాంగం ద్వారా దాన్ని ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పటికి ప్రజలకు కూడా మీ మీద నమ్మకం ఉంటుంది. రాజ్యాంగం తుంగలు దొక్కినోనికి నువ్వు సభలో ఉండే అర్హత లేదు కాబట్టి సస్పెండ్ చేశాము. సో కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే గతంలో కూడా మీరు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల స్పందించడం జరిగింది. సో ఈరోజు కూడా మీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి కుక్క చావు చేస్తాడన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరో పక్కన ఆ పిచ్చి కుక్కల సంఘానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పెడితే బాగుంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు. నేను ఒక్కటే అడుగుతున్నా, రేవులో తాటి చెట్టు లాగా పెరిగింది తప్ప వీడిని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పిచ్చి కుక్కలంటే చిత్తకార్తె కుక్క అంటే తెలుసారా? చిత్తకార్తె కుక్కకు టైమింగ్స్ ఉండవు. ఆ కుక్కలకు సంఘానికి అధ్యక్షుని అన్నా కూడా తక్కువే. కుక్క ఒక్కరోజు అన్నం పెడితే విశ్వాసంగా ఉంటుంది. నువ్వు అంతకన్నా నీచుడివి, పరమ దుర్మార్గునివి. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచి అడ్డంగా బలిసి కొవ్వెక్కి కొట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పిచ్చి కుక్కలకు సమానంగా పోలుస్తావా? నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నువ్వు ఎట్లా పుట్టినవరా అసలు నాకు అదే అర్థం కాని పెద్ద ప్రశ్న ఏంటంటే, వీడు ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ నిన్ను మెచ్చుకొని ఇంకేనా నెక్స్ట్ మినిస్టర్ అరే అసలు మీరు అక్కడ పక్కన మినిస్టర్ పక్కన పెట్టండి, అసలు హుజరాబాద్ ప్రజలు నిన్ను రాణిస్తారా అనేది ఒకసారి తిరిగి చూసుకో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాము. గతంలో గాంధీ భవన్ ప్రెస్ మీట్ వేదికగా చెప్పులు చూపించిన సంఘటన కూడా గుర్తు చేసుకోండి. నీకు శరం లేదు, సిగ్గు లేదు. మీ అన్న ఉన్నాడు ఉత్తమన్న, ఎంత ఉత్తమంగా మాట్లాడతాడు, ఆయనను ఆదర్శంగా తీసుకో.
ఆయన రాజకీయాలు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నువ్వు కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు అన్నట్టు నువ్వు రాజకీయాలకు రాక వచ్చి ఇలా హుజురాబాద్ ప్రజలు నీ పెళ్ళాన్ని చూసి నీ బిడ్డను చూసి సింపత్తోని ఓటేసి గెలిపించారు. నీలాంటి యదవని కన్నందుకు మీ అమ్మ సిగ్గుపడాలి. ఇవాళ తెలంగాణలో ఆడపిల్లలు సిగ్గుపడేలాగా చేస్తున్నావు నువ్వు. ఒక వేదిక దగ్గర కూర్చొని ఒక సీఎంని పట్టుకొని అట్లా మాట్లాడడం అనేది ఎంత దుర్మార్గం అనేది మనం తెలంగాణ వాళ్ళందరం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. నీకెంత సిగ్గు, నీకు చెప్పులతో కట్టిన సిగ్గు అనిపిస్తలేదు. నువ్వు ఇంత కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నావు అంటే ఒకటే నాకు తెలిసి, దానికి మతిస్థిమితం లేకపోవడం అన్నా, రాజ్యాంగం అన్నా, ప్రజలన్నా, ఒక ఆడపిల్లలన్నా, ఒక సీఎం అన్నా, ఒక ఎమ్మెల్యే అన్నా తనకి ఏ రకమైన కొద్దిగా కూడా అవగాహన లేకపోవడమే విచక్షణంగా, ఎట్లా అంటే ఘోరాతి ఘోరంగా. అసలు నాకు ఆ మాటలు అన్నానంటే కొన్ని ఎందుకంటే కొంతమందిని దృష్టిలో పెట్టుకొని అనలేకపోతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చికుక్క అంటే సిగ్గున్న మీ బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. మీరు ఎందుకు వాడి మీద చర్యలు తీసుకుంటలేరు? అంటే మీకు ఓట్లే ముఖ్యమా? ఇలాంటి ఎదవలే అవసరమా మీకు? ఇలాంటి ఎదవల కన్నా మామూలు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెంచి పోషించండి. మీకోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించండి. వీనికి దున్నపోతులాగా ఉన్నాడు తప్ప వీడికి మాట్లాడే విధానం తెలియదు. రేవంత్ రెడ్డి అని ఒక తాట తీస్తాం కొడక, చెప్తున్నా ఇంకొకసారి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక తెలంగాణకు సీఎం. రేవంత్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి గారనే మాట్లాడాలి, లేకపోతే తోలొలిసి చెప్తున్నాం కదా, చెప్పులు గుట్టించుకుంటే తెలంగాణ ప్రజలు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ నెలకొకసారి బయటికి రావాలి. అంబోతు అచ్చొచ్చిన అంబోతు నెలకొకసారి రావాలి, ఎవడి మీద పడితే వాడు విడుచుకోబడాలి. అసలు వాళ్ళ భార్యకు బిడ్డకు సిగ్గులేదా? నాకు అర్థం కాదు. ఎందుకునైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో అని ఎందుకు చెప్పట్లేదు? ఎవరైనా మాట్లాడతారా? తెలంగాణ ప్రజల మీరు ఒకసారి మాట్లాడండి, ఒకసారి దీనికి సమాధానం చెప్పండి. ఒక సీఎంని పట్టుకొని పిచ్చి కుక్క అంటారు ఎవరైనా? అరే ఆయన సీఎంకి, ఆ పీఠానికి దానికి ఉన్న రిలేషన్కి మనం ఒక రెస్పెక్ట్ చేయకపోతే ఆ పదవి అనేది తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు రేవంత్ అన్నకి. ఇవాళ రేవంత్ అన్నని అన్నట్టు కాదు, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు. చెప్పులతో కొట్టండి హుజురాబాద్ ప్రజలారా, ఇలాంటి యదవని మేము ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నామని. ఇవాళ నువ్వు గిచ్చికయ్యాలు పెట్టుకొని నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి కావాల్సిన నిధులు కానీ, నియామకాలు కానీ, మీ కాన్స్టిట్యున్సీ మహిళలను కానీ, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలను ఎప్పుడన్నా పట్టించుకున్నావా? నువ్వు అంటే డబ్బు ఉందని అహంకారమా? డబ్బు అందరికి ఉంటుంది. నీతి జాతి లేనోడివి. ఇవాళ హుజురాబాద్ కానివ్వండి, హుజూర్ నగర్ కానివ్వండి, కోదాడ కానివ్వండి, ఇలా మీ అన్న వదినలు ఎన్నో రాజకీయాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంత గట్టి కాలం వచ్చినా వాళ్ళ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఇవాళ వాళ్ళ మాట, వాళ్ళ తీరు, హుజూర్ నగరు కోదాడ ప్రజలే మా పిల్లలని భావించే వ్యక్తులు. వాళ్ళలో 10% కూడా రాలేదు నీకు. ఇట్లానే మాట్లాడమన్నారా? ఎప్పుడన్నా ఉత్తమన్న పీసీసీగా పనిచేశారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఎవరినైనా అరే బిరే అని ఎప్పుడన్నా అన్నాడా? ఎన్నడూ ఒక రోజు ఒక మాట మాట్లాడలేదు. మరి వీడేందో నాకు అర్థం కాదు, అసలు వాళ్ళ అమ్మకే అర్థం కాదు. మేము అనేది ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలకు కూడా మంచిది కాదండి. ఇలాంటి మనము ఒక లీడర్షిప్ లక్షణాలు కూడా కావివి. ఈ పాలిటిక్స్ అనేది రాజకీయం చేయండి, రాజకీయంగా విమర్శ చేయండి, తప్పలేదు. వ్యక్తిగతంగా పిచ్చి కుక్క గిచ్చి కుక్క అంటే పిచ్చి కొడతారు, బట్టలిప్పి కొడతారు. ఇంకొకసారి చెప్తున్నా, మీరు సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది, సెక్రటేరియట్ లోపట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం జరిగింది. సో ఈ రెండు విగ్రహాలను ఉద్దేశిస్తూ నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, ఇది తీసి గాంధీ భవన్కి పంపిస్తాం, ఈ విగ్రహాలని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సో ఏంటి నిజంగా కూడా 3 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కళ్ళలుగా అంటుంది పరిస్థితి ఉందా? కళ్ళలుగా అంటారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కళ్ళలు కననియండి, కళ్ళలు కంటే నష్టం ఏముంది? మనిషి నువ్వు ఎడబెట్టుకుంటావు చూసుకో. మీ నాయనని తెలంగాణ ప్రజలు ఎక్కడ పంపించారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం కావద్దు అనుకున్నారో వాళ్ళే సీఎంగా అయ్యారు. ఎవరైతే ప్రమాణ స్వీకారం చూడకూడదు అనుకున్నారో ప్రమాణ స్వీకారం రోజే మీ నాయన బోర్ల బొక్కలు పడ్డాడు. కర్రు కాల్చి వాత పెట్టింది తెలంగాణ ప్రజలు. అయినా మీకు సిగ్గు రాదు కూడా. మీకు ఏముందని, మీ కంట్రిబ్యూషన్ ఏముందని తెలంగాణలో మీకు మళ్ళా
బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు. ఉన్నారు కొంతమంది తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నేను కాదనను. అలాంటి వాళ్ళకు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడట్లేదు. మీకు మతిస్థిమితం కోల్పోయారు. నువ్వు, మీ చెల్లె, మీ అయ్య కూడా 60 రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిండు. 60 రోజులు కాదు ఆయన ఏంది 60 రోజులు మనకు ఏదో హాజరేదో ఉంటారు కదా తమ్ముడు, ఉండాలి కదా అట్లా. అధ్యక్ష నేను వచ్చిపోయినా అని సభ్యత్వం రద్దు అవుతుందని, అది దానికోసం తెలంగాణ ప్రజల మీద ప్రేముండి కాదు, ఒక బాధ్యత ఉన్నోడు కాదు, ఒక రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కేసీఆర్ కాదు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసిరు కేసీఆర్ని. నువ్వు ఇలా గజ్వేల్ ప్రజలను మోసం చేసినావు. గజ్వేల్ ప్రజలు ఏం కావాలా దిక్కు, అది కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి జీతం కట్ చేయాలో వస్తలేడంటే వచ్చిపోయినావు. అంటే నీకు అలంకరణ కోసం ఎమ్మెల్యే పదవి కావాలి అంతే. తెలంగాణ ప్రజలు వద్దు. నువ్వు మరి ఇట్లా దాచుకొని ఫామ్ హౌస్లో కూర్చుంటే ప్రజలు ఎట్లా కావాలనుకుంటారు? నేను ఎట్లా కావాలనుకుంటారు? రేవంత్ రెడ్డి గారు కళ్ళల్లోకి చూడలేకపోతున్నావు. అక్కడ సీఎంని చూడండి, వ్యక్తిగతంగా చూడకండి. కాంగ్రెస్ పార్టీ కన్న కళలను నెరవేర్చాలని వీళ్ళు ఎంతోమంది ఆత్మ బలిదానం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని వారందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక 60,000 ఉద్యోగాలు పిల్లలకి దేనికోసమైతే తెచ్చుకున్న తెలంగాణ ఉందో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. ఇవాళ ప్రతి పథకాలు అమలు పరుస్తున్నాం. ఇవాళ 2 లక్షల రుణం ఇవాళ ఒక రైతుకి ఇచ్చినాం మేము. రుణం తీరిపోయిన తర్వాత మళ్ళీ 2 లక్షల రూపాయలు మళ్ళీ తెచ్చుకున్నాం. అంటే ఇవాళ 2 లక్షలు అదనంగా వచ్చినట్టే కదా. మరి మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు రైతులు అంటే మాకు ఇష్టం అన్నారు కదా. మరి 5 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మీరు 25,000 చొప్పున కడితే మళ్ళీ వడ్డీకి వడ్డీ అయ్యింది కదా. మీరు ఏం వెలుగబెట్టినట్టు ఇవాళ రైతులకు? రైతు బంధు ఒక్కటేనా ప్రజలకు? రైతు బంధు ఒక్కటే, రైతు బంధుతోనే పోతుందా? మేము ఇస్తున్నాం, మీకన్నా డబల్ ఇస్తున్నాం. నిజమైన వాళ్ళకు, నికాసైన వాళ్ళకు, నిజమైన రైతులకి మీలాగా బడాబాబులకు కాదు ఇచ్చేది. ఆలస్యం అయిండొచ్చు, మేము కాదంటలేము. పథకాలు అమలు చేసే విషయంలో కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ మాట తప్పేది కాంగ్రెస్ పార్టీ కాదు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాబడి ఇంత ఉంది, ఇంత పంచుతున్నాం, ఇంత ఉంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చెప్తున్నాం. మీరెన్నడన్నా మీ చక్కదనానికి ఎన్నడన్నా చెప్పిరా? ఎన్ని వేల కోట్లు అప్పు చేసిరు. ఇలా 1,00,000 కోట్లు అప్పు చేసిన తెలంగాణ ప్రజల కోసం అందులో మీ పాపమే సగం ఉంది. ఇవాళ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు కానివ్వండి, వీళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదా? తెలంగాణ ప్రజలకు మేము అనుకునే అన్ని రైతులకు రుణమాఫీ చేసిన 18,000 కోట్లు లేవా? ఇవన్నీ మేము మొన్న 4 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిండు. సో 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన 4 నెలలు అయిపోతా ఉన్నది, 40 పైసలు కూడా రాలేదనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలలో ఉన్న పని ఏం పని ఉంది? ఒక్క నిమిషం అండి. 1,00,000 ఇప్పుడు గతంలో దావోస్ పోయిండు మన కేటీఆర్, ఎన్ని నిధులు తీసుకొచ్చిండు? ఎంత తీసుకొచ్చిండు? కొండందో వెలకబట్టినట్టు వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మీరు అడిగితే ఎట్లా తమ్ముడు? వాళ్ళు 100% వచ్చినాయి, ఇంకా కూడా పెట్టుబడులు రాబోతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్టయితే భూముల రేట్లు విచ్చలవిడిగా వీళ్ళ జల్సాల కోసము, వీళ్ళ అధికార దాహం కోసము విచ్చలవిడిగా రేట్లు పెంచి ఇవాళ నిజంగా ఎవరైనా బీదవాడు ఎవరైనా నుండి ఓ ఎకరం భూమి అమ్ముకొని పిల్ల పెళ్లి చేద్దామన్నా కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిరు. వాస్తవం అది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరగాల్సిన భూముల ధరలు పెంచాడు పెట్టిరు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మీరు బాగానే ఉన్నారు, మీ కుటుంబం బాగానే ఉంది. భూముల రేట్లు పెరుగుతాయి, రైతులకి ఏడ నష్టం ఉండు, ఏడ లాభం జరుగుతుంది. అట్లా అమ్ముకోలేక ఇళ్ళ పెళ్లిళ్ళు ఉన్న ఎకరం భూమి ఉన్నోళ్ళు కోటీశ్వరుడు తమ్ముడు, 1,000 కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళు కోటీశ్వరులు. మీరు ఇవాళ 100 కోట్ల ఎకరమా కోకాపేట అంటే అది లాభమా? ఎవరికి సామాన్యుడికి లాభం? అది ఎవరికి లాభం? కేటీఆర్కి లాభం. అందులో పర్సంటేజ్ లాభం, కంపెనీలు వస్తే లాభం. ఇవాళ రైతులకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు దానికి సంబంధించి అన్నీ మేము గతంలో ఉచిత కరెంట్ ఎట్లు ఇచ్చినామో మీరేమని ఇచ్చిరా? రైతులకు సంబంధించి ఇలా రైతు ఏడుస్తే రాజ్యం ఎలా ఉంటుంది అనేది మనకు అందరికి తెలిసింది. అందరు రైతు బిడ్డలమే, ఎవ్వడం ఇలా కంప్యూటర్లో పైకి వెళ్ళే ఊసిపడలా. రైతు బిడ్డల రైతు కష్టాలు ఇలా కాంగ్రెస్ పార్టీకే తెలుసు తప్ప మీకు తెలియదు నాయన, మీ కుటుంబానికి తెలియదు. మీరెన్నడూ బాయిల కాడుకోయిన వాళ్ళు గారు, చిలకల కాడుకోయిన వాళ్ళు గారు. ఈయన 18 ఏళ్ళ నుంచి ఉద్యమాలు అన్నా అని చెప్తుండు. ఈయన ఎప్పుడు బాయి కాడు చిలక కాడుకోయింది కేసీఆర్? ఇలా మా రేవంత్ అన్న పోయిండు. మరి వాళ్ళ నాయన తాతలు ముత్తాతలు నల్లమ అడవులు ఏముంది చేసుకుంటా కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు.
మీలాగా మీ తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ చెప్తున్నా, మీ అయ్య పేరు చెప్పుకొని రేవంత్ అన్న రాలే రాజకీయాలకు. ఆయన సొంతంగా ఆయన ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా గెలిచి వచ్చిండు. మీలా మీ అయ్య పేరు చెప్పుకొని డైరెక్ట్ ఎమ్మెల్యే గెలవాలా? మీ కల్వకుంట్ల మీ అయ్య పేరు తీసేస్తే మీరు కేరాప్ ఏంది ఫుట్పాత్? మీరు ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అది నిలబెట్టుకోరు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు, దాంట్లో చాలామంది అందరూ దాదాపుగా మహిళలే ఉంటూ ఉంటారు. సో మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, 1 కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి. సో ఇప్పటి వరకు మీరు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలో ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయింది మేడం? మా దగ్గర చాలామంది వాళ్ళకి మేము అడిగాము ఉపాధి అవకాశాల గురించి. లోన్స్ బీసీ వెల్ఫేర్ నుంచి లోన్స్ అప్లై చేసుకుంటున్నామని చెప్తున్నారు. కొంతమందికి ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ పెట్టుకోవడానికి 5 లక్షల రుణాలు, మనం ఒక 40% కూడా గవర్నమెంటే కడుతుంది, మిగతా 60%. అంటే వాళ్ళకు ఒక అవకాశం కల్పించి ఇప్పుడే దారులేస్తుంది. మీరు అందుకనే మేము ప్రభుత్వానికి సూచించినాం, మీరు రుణాలు ఇవ్వడం కాదు, ట్రైనింగ్ ఇవ్వండి. ఏదైనా శిక్షణ, ఏ దాంట్లో కంప్యూటర్ కానివ్వండి, స్క్రీన్ ప్రింటింగ్ కానివ్వండి, టైలరింగ్ కానివ్వండి, బ్యూటిషియన్, అన్ని రంగాల శిక్షణ ఇవ్వండి. శిక్షణ ఇచ్చి మీరు ముందుకు తీసుకుపోయి రుణాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఒక మహిళ అని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచించినాము. అది ఇప్పుడు బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు. ఈ 15వ తారీఖు నుంచి కూడా ప్రారంభం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి 3 లక్షల రుణాలు, బ్యూటిషియన్ కానీ కంప్యూటర్ కానీ నేర్చుకునే, ఒకవేళ నేర్చుకోలేకపోతే మీరు ఇచ్చేది 1 కోటి మంది కాదు కదా, మీరు 1 కోటి మంది మహిళలు అంటే 1 కోటి మందికి మీరు రుణాలు ఇవ్వాల్సిందే. సో మీరు ఇవ్వాల్సింది, మీరు ఇచ్చేది జస్ట్ 3 లక్షలు 4 లక్షల మందికి ఇస్తామంటున్నారు. 4 లక్షలు కాదు, ఎంతమందికి ఇస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ, అందరి మహిళలకి, అర్హులైన వారికి. మీరు వినండి, ఇప్పుడు 1 కోటి మంది అంటే 1 కోటి మంది మహిళలకి అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? డబ్బులు ఇస్తే అవును, ఉపాధి. ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకొని ఉపాధి పెట్టుకుంటామని అందరికీ ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇవ్వలేము. ఉపాధి చూపించే నష్టం ఏముంది? వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక పని మీద నైపుణ్యత కలిగించాలి, ఒక ఆసక్తి కలిగించాలి. మీకు ఒక దారి చూపిస్తున్నాం, మీకు ఇది ఉంది, మీరు చేసుకోండి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. బ్యాంకర్లతోని వాళ్ళకున్న బ్యాంకు లింకుల ద్వారా మహిళా సంఘాలకు ఇవాళ వాళ్ళకు బస్సుల వాళ్ళే అప్పచెప్పారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మీరు చూసిండ్రు కదా మొన్న. ఇప్పుడు ఆహారం ఏది మన మధ్యాహ్నం భోజన పథకాలకు సంబంధించి డ్వాక్రా సంఘాల వాళ్ళే వండి పెట్టాలి, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, పిల్లలకు ఫుడ్ కూడా బాగుంటుంది అని. ఇవాళ ఏం రాగానే యూనిఫామ్స్, బట్టలు కుట్టేది మొత్తం సంఘాలకే ఇచ్చిండు. బట్టలు కుడితే కోటీశ్వరులు ఎట్లయితే? ఇంకోటి బడ్జెట్లో చెప్తున్నటువంటి బట్టి గారు చెప్తున్నటువంటి మాట, మేము 6,000 కోట్ల రూపాయలు, ఏది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, సో మైనార్టీలకు అందరికీ కలిపితే మేము 6,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్లో పెడతామని చెప్పేసి అంటా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే కోటీశ్వరులు ఏ విధంగా? ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే బడ్జెట్లో పెడతారా తమ్ముడు? ఇప్పుడు బడ్జెట్ అనేది ఒకటేసారి ఉంటుంది 5 సంవత్సరాలకి. బడ్జెట్లో ఇప్పుడు ప్రవేశపెడుతున్నాము, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా నిధులు సమకూరుస్తామని చెప్పి బట్టి గారు చెప్తున్నారు. ఇది సక్సెస్ కావాలి. ఇప్పుడు ఒకేసారి ఏదైనా ఒకటి సక్సెస్ అవుతుందంటే, ఆసక్తి చూపుతున్నారంటే డెఫినెట్గా కష్టపడ్డ వాళ్ళకి పని చూపిస్తాము అనేది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. ఇక అయిపోయింది. 6 లక్షలు, ఇక 60 కోట్లు 6,000 కోట్లు ఇస్తాం మేము ఇవ్వమని చెప్పిందా తమ్ముడు? ఈ బడ్జెట్ లో 6,000 పెడతాం. ఈ బడ్జెట్ పెడతాను తమ్ముడు, ఇది సక్సెస్ అయితే మళ్ళీ పెడతారు. ఇంకా 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 మెరుగైన ఇస్తాము. ఈ మగవాళ్ళకు కూడా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నారు కదా, ఓన్లీ టైలర్ ఉన్న వాటికే ఇప్పుడు మన దగ్గర ఖజానా లేదు, ఉన్న వాటికే పెడతాం కాదు. ఇవి ఎట్లా తీసుకొస్తారు? మీరు ఒకటి అర్థం కాలే, ఉన్న దాంట్లోనే పెడతాము. ఒక మాట, ఉన్న దాంట్లోనే 10 మందికి పంచుదాం, లేని దాని గురించి ఎందుకు? ఉన్నది 10 మందికి పంచాలి. కేసీఆర్ లాగా రూపాయలకి ఇచ్చి 10 రూపాయల జనాలకి ఇచ్చి 9 రూపాయలు వేసుకునే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 10 రూపాయలు 10 మందికి పంచాలని నినాదము. అదే రకంగా పనిచేస్తున్నాము. గవర్నమెంట్ వచ్చిందని కూడా ఎక్స్పైర్డ్ ఏం లేదు అక్కడ. అందరం ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగానే పనిచేస్తున్నాం. ఏదో పదవులను చూసుకొని పదవులు వస్తాయని ఏం చేయట్లేదు. 10 ఏళ్ళు ఉన్నాం, ఏం పదవులు వచ్చినాయి ఏం చేసినాం? ఇప్పుడు కూడా అట్లనే చేస్తాం. పదవులు ఆశించి చేసేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుంది అనేది ఎగ్జాంపుల్ శంకర్ నాయక్ అన్న విజయశాంతి గారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా వాళ్ళకి అవకాశం వచ్చిందంటే అది గాడ్ గిఫ్ట్. ఇలా కష్టపడ్డారు. ఆమె ప్రచారం, ఆమె తెలంగాణ కోసము, విజయశాంతి గారు తెలంగాణ వాదము, తెలంగాణ అమ్మ తెలంగాణ పార్టీ పెట్టింది, తెలంగాణ వచ్చిన పార్లమెంట్లో ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక కూడా ప్రచారం చేసింది, స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు. అప్పుడు ఎంపీగా పోటీ చేయమంటే వద్దన్నారు, అవకాశం వచ్చినప్పుడు అడుగుతా అన్నారు. కాబట్టి అవకాశాలు వస్తుంటాయి. సో చివరిగా మీ ఫ్రెండ్ కల్వకుంట్ల కవిత గారిది అలా జన్మదినం, సో పుట్టినరోజు శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి మనం? ఇవాళ ఏదో కట్అవుట్ పెట్టిరు కదా, ఏదో సముద్రం నుంచి, ఇదంటే సముద్రం కాదు, చుట్టూ చీప్ లిక్కర్ ఉంటుంది కదా, అండ్ల ముంచి లేపుండ్రు మీ అక్కను. అభిమానులు అయితే నేను అనను, సరేలే, ఎవరికో ఒకరికి అభిమానులు ఉంటారు, మంచోళ్ళో చెడ్డోళ్ళో ఉంటారు. ఇవాళ ఆమెకేదో నేను ఒకటే అడుగుతున్నాను, దేశానికి ఏం సేవ చేసిందని. మేమైతే కాంగ్రెస్ పార్టీలో అయితే హంగాం అయితే చెయ్యం. ఇప్పుడు ఉనికి కాపాడుకోవాలి కల్వకుంట్ల కవిత అంటే కట్అవుట్లు కట్టాలి, కేకులు చేపియాలి, మరి 1,00,000 రూపాయలు పెట్టి చేయించుకుంటారు. అంత దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు, ఇలా ఎవరు కూడా లీడర్ లేరు. అసలైన లీడర్ అంటే ఏంటి? ప్రజలలోకి పోయి మన వాదం ప్రజలలోకి ఇచ్చి నేనున్నా అని భరోసా కల్పించడం లీడర్. కేకు కటింగ్ చేయించుకోగానే మనం ఏదో అధ్యక్ష అని కాదు, ప్రజలు మన దగ్గర రావాలి అని మీరు అనుకుంటారు. ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాన్ని తెలుసుకునేది లీడర్. దట్ ఈస్, అది అప్పుడే గుర్తుపెట్టుకో కవిత. ఇవాళ నువ్వు ఎక్కడ లేని పుట్టినరోజులు వస్తాయి. అంతకుముందు ఈ పుట్టినరోజులు ఇవన్నీ ఏముండవు. ఒక్కసారి తెలంగాణ ఆత్మగౌరవం, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసింది, టీఆర్ జైలు దగ్గర పెట్టొచ్చింది. మళ్ళీ అప్పటికిప్పటికి ఏమన్నా వెంబడేమన్నా తిరుగుతున్నా జనాలు? ఏదో 10 మంది 100 మందిని వెంబడేసుకొని కార్యకర్తలను తిరుగుతుంది. ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ప్రచారానికి వస్తున్నారు అంటే సినిమా యాక్టర్స్ ఉన్నది అందరు పోతారు. అంత మాత్రం అభిమానం ఉన్నట్టు ఆమె మీద. ఒకటి బర్త్డే శుభాకాంక్షలు కాదు, నువ్వు తెలంగాణ ప్రజలను ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతీసినావో అట్లా కాకుండా అందరికి నువ్వు క్షమాపణ చెప్పిన రోజు నువ్వు అసలైన బర్త్డే చేసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి మాటలకి గట్టి కౌంటర్ని అయితే సంధ్య గారు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి భావన సైతం కూడా సంధ్యారెడ్డి గారు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.